దేశభక్తులు నేను మీ శ్రీకాంత్ కుమార్. భారత జాతీయ నాయకులలో, జాతీయోద్యమంలో పాలు పంచుకున్నటువంటి స్వాతంత్ర సమర యోధులలో ఎవరి పేరు అత్యంత ఆకర్షణీయంగా, అత్యంత సమ్మోహనంగా వినిపిస్తుందో తెలుసా? చాలా ఆశ్చర్యకరంగా ఆ పేరు నేతాజీ సుభాష్ చంద్ర బోస్. అందుకు తార్కాణం ఏంటంటే, బోస్ అన్న పేరు భారతదేశంలోని ఆయా రాష్ట్రాలలో చాలామంది దేశభక్తులైన తల్లిదండ్రులు తమ పిల్లలకు పెట్టుకున్న పేర్లలో కనిపిస్తుంది. గాంధీ, నెహ్రూ, బెనర్జీ ఈ పేర్లు కూడా ఆయా రాష్ట్రాలలో ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పెట్టుకున్నా బోస్ అనే పేరు ఎక్కువగా వినిపిస్తుంది. మరీ ముఖ్యంగా మన తెలుగునాట బోసుబాబు, సుభాష్ బోసు, సుభాష్ చంద్రబోసు అన్న పేరు చాలా విపరీతంగా కనిపిస్తుంటుంది. అందుకు కారణం ఆయనలో ఉన్నటువంటి ధీరోదాత్తత. ఆ ధీరోదాత్తత ఎంతటిదంటే, చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఆయన బెంగాలీ వాడైనప్పటికీ ఆయన బెంగాల్లో పుట్ల, ఒరిస్సాలోని కటక్లో పుట్టారు. ఒరిస్సాలోని కటక్ మున్సిపాలిటీకి చైర్మన్గా ఆయన తండ్రి జానకీనాథ బోస్ గారు ఉండేవారు. ఆయన ప్రసిద్ధ న్యాయవాది. అట్లాగే శరత్ చంద్ర బోస్ అని సుభాష్ చంద్రబోస్ గారి సోదరుడు, ఆయన కూడా లాయరే. ఇట్లా లాయర్ల కుటుంబంలో పుట్టినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కూడా లాయర్ అవుతారని అనుకుంటే, అప్పటికి జాతీయోద్యమంలో ఎంతోమంది లాయర్లు, అంటే 90 మంది లాయర్లు, ఒక 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి చేరుతూ ఉండేవాళ్ళు. అట్లాంటిది ఆయన ఐఏఎస్ కంటే ఐసీఎస్ అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్ ఆ రోజుల్లో. ఈయన ఐసీఎస్ లండన్లో చదివి పాస్ అయినటువంటి వ్యక్తి. ఈయన ఐసీఎస్ అప్పటికింకా 8 నెలలు పరీక్షలు ఉండంగానే ఈయన టకటకా పరీక్షలు రాసేసి 4th ర్యాంక్లో పాస్ అయిపోయి అక్కడి నుంచి ఉద్యోగానికి వస్తే, ఆ ఉద్యోగం ఎవరి కింద చేయాలి? బ్రిటిషర్స్ కింద చేయాలి. బ్రిటిష్ వాడి కింద నేను ఉద్యోగం చేయడం ఏంటని చెప్పి ఆయన వెంటనే రాజీనామా చేసేసి ఆ ఉద్యోగానికి, అక్కడి నుంచి ఆయన సరాసరి లండన్ నుంచి ఆయన రావటం మహాత్మా గాంధీ గారి దగ్గరకు వచ్చారు. వచ్చి అసలు భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు సంపాదిస్తారు, ఎలా సంపాదిస్తారని చెప్పేసి ఆయనతో వాదోపవాదాలకు దిగినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. అప్పటికి ఆయన వయస్సు కేవలం 24 సంవత్సరాలంటే ఆశ్చర్యం కలుగుతుంది. మహాత్మా గాంధీ గారి మితవాద ధోరణి ఈయనకు నచ్చల, సుభాష్ చంద్రబోస్ గారికి నచ్చల. పోనీ నెహ్రూ గారితో జత కడదామంటే, నెహ్రూ గారి అతివాది అయినప్పటికీ నెహ్రూ గారు మహాత్మా గాంధీ గారు గీసినటువంటి గీత ఏనాడు దాటనటువంటి వ్యక్తి కాబట్టి గాంధీ గారితోనూ నెహ్రూ గారితోనూ బోస్ గారికి పొసగేది కాదన్నది బహిరంగ రహస్యం. ఇక్కడ చాలామంది ఒక్కొక్కసారి అతివాదులుగాను, మరొకసారి మితవాదులుగాను కనిపిస్తారు మనకు భారత జాతీయోద్యమంలో నాయకులందరినీ ఒకసారి పరికించి చూస్తే. కానీ ఏ రోజు తన అతివాద ధోరణిని వదులుకోనటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అతను ఒకే ఒక్క సుభాష్ చంద్రబోస్ మాత్రమే మనకు చరిత్రలో కనిపిస్తారు. ఆ తర్వాత ఈయన చిత్తరంజన్ దాస్ గారికి శిష్యుడయ్యారు. చిత్తరంజన్ దాస్ గారు కూడా లాయరు. మన ప్రకాశం పంతులు గారు ఎలా లాయరు, చిత్తరంజన్ దాస్ గారు కూడా అట్లా లాయర్ అనమాట. వీళ్ళల్లో చిత్తరంజన్ దాస్ గారికి, సుభాష్ చంద్రబోస్ గారికి వాళ్ళిద్దరికీ అనుబంధం ఏర్పడడానికి కారణం ఇద్దరిది అతివాద మనస్తత్వం. ఈ అతివాద మనస్తత్వం వల్ల ఇద్దరు ఒకరికొకరు ఆకర్షితులయ్యారు. అట్లాగే సుభాష్ చంద్రబోస్ గారి కుటుంబ నేపథ్యం, ఆయన చదువుకున్నటువంటి చదువు, విద్యాబుద్ధులు, ఆయన ప్రవర్తన ఇవన్నీ కూడా చిత్తరంజన్ దాస్ గారికి బాగా నచ్చి చిత్తరంజన్ దాస్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు ఇద్దరూ కలిసి కలకత్తాకి బ్రిటిష్ యువరాజు వస్తున్నటువంటి సందర్భంగా వీళ్ళిద్దరూ కలిసి, అతను వస్తున్న సందర్భంగా వీళ్ళు నిరసన ప్రదర్శనలు తెలియజేసి ఇద్దరూ జైలు పాలయ్యారు. వీళ్ళిద్దరూ ఎటువంటి వాళ్ళంటే, కలకత్తా మున్సిపాలిటీకి ఎలక్షన్లు వచ్చాయి. చిత్తరంజన్ దాస్ గారు భారీ ఆధిక్యతతో గెలిస్తే చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫీసర్గా ఈయన సుభాష్ చంద్రబోస్ గారినే నియమించుకున్నారు. ఆ తర్వాత కలకత్తా కార్పొరేషన్ అయింది. కార్పొరేషన్ అయిన తర్వాత మొదటి మేయర్ కూడా చిత్తరంజన్ దాస్ గారే, మళ్ళీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుభాష్ చంద్రబోస్ గారే. ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే, వీళ్ళ అతివాద ధోరణితో, అతివాద రాజకీయాలతో భారతదేశంలో ఉన్నటువంటి ఆనాటి యువతీ యువకులనే కాకుండా వయోభేదంతో సంబంధం లేకుండా, స్థాయి భేదాలతో సంబంధం లేకుండా చాలామందిని ఆకర్షించగలిగినటువంటి లక్షణాలు సుభాష్ చంద్రబోస్ గారిలో ఉండేవి. సుభాష్ చంద్రబోస్ గారి వ్యక్తిత్వం ఎటువంటిదంటే, అప్పట్లో 1924 సంవత్సరంలో ఆయన ఈ కలకత్తా కార్పొరేషన్లో ఆయన విధులు నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఆయన జీతం 3000 రూపాయలు ఆ రోజుల్లో. అయితే కేవలం సగం జీతం మాత్రమే తీసుకుని మిగతా సగం జీతాన్ని ఆయన కార్పొరేషన్ సంక్షేమ నిధికి ఇచ్చేసేవారు. అట్లాగే సుభాష్ చంద్రబోస్ గారంటే అక్కడ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి బ్రిటిష్ అధికారులందరికీ హడలన్నమాట, భయం. ఎంత భయం అంటే, వాళ్ళు ఒకసారి ఒక ఎమర్జెన్సీ ఆర్డినెన్స్ని జారీ చేసి సుభాష్ చంద్రబోస్ గారిని మాండలే జైలుకు పంపించేశారు. దాన్ని బట్టి ఆయన అంటే ఎంత భయమో ఒకసారి ఊహించుకోండి. సుభాష్ చంద్రబోస్ గారు ఏం తక్కువ తినలా.
ఆయన మాండలే జైలు నుంచి ఆయన రంగూన్ జైలుకి పంపించారు. రంగూన్ జైలుకి పంపించినా కూడా ఆయన తన అతివాద రాజకీయాలు కానీ అతివాద ప్రవర్తనను కానీ ఆయన అస్సలు మానుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఆయన జైల్లోనే ఉండి గెలిచాడనమాట. జైల్లోనే ఉండి గెలిచి ఆ తర్వాత వెలుపలికి వచ్చారు. ఆయన 20 సంవత్సరాల పూర్తి స్థాయి రాజకీయ జీవితంలో 10 సంవత్సరాల పాటు సుభాష్ చంద్రబోస్ గారు జైల్లో ఉన్నారంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఏదో ఒక కారణం, ఏదో ఒక నెపం మోపడం ఆయన జైలుకి పంపడం, ఏదో ఒక నెపం మోపడం ఆయన జైలుకి పంపడం, ఇట్లా ఉండేది పరిస్థితి. చిత్తరంజన్ దాస్ గారు మరణించిన తర్వాత ఏం జరిగిందంటే మహాత్మా గాంధీ గారు సేన్ గుప్తా గారిని కలకత్తా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సేన్ గుప్తా గారిని నియమిస్తూ మహాత్మా గాంధీ గారు నిర్ణయం తీసుకున్న తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు ఏం చేశారంటే ఈసారి ఎన్నికలు వస్తే మీరు నరేంద్ర దేవ్ గారిని, ఆయన చాలా తీవ్రవాది అనమాట, నరేంద్ర దేవ్ గారిని మీరు అధ్యక్షుడిగా తీసుకుంటే నేను పోటీ చేయను అని చెప్పారు సుభాష్ చంద్రబోస్ గారు. అయితే మహాత్మా గాంధీ గారు నరేంద్ర దేవ్ గారు మా అభ్యర్థి కాదు, భోగరాజ్ పట్టాభి సీతారామయ్య గారు మా అభ్యర్థి అనేటప్పటికీ వెంటనే సుభాష్ చంద్రబోస్ గారు పోటీ చేశారు. సుభాష్ చంద్రబోస్ గారు పోటీ చేసి ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గెలవటం, ఆయనకి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సోషలిస్టు కమ్యూనిస్టు నాయకులందరూ కూడా సుభాష్ చంద్రబోస్ గారికి మద్దతు పలకడంతో గాంధీజీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పట్టాభిస్ డిఫీట్ ఈజ్ మై డిఫీట్ అన్నారు గాంధీ గారు. ఏంటంటే పట్టాభి ఓటమి నా ఓటమి అని చెప్పారు గాంధీ గారు. అంటే సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ప్రభావం అంతలా ఉండేది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మితవాద నాయకులకు కూడా అతివాద నాయకుడైనటువంటి సుభాష్ చంద్రబోస్ గారు అంటే ఒక విధమైన హీరో వర్షిప్ ఉండేది. చిత్తరంజన్ దాస్ గారు జీవించుండగా చిత్తరంజన్ దాస్ గారు సుభాష్ చంద్రబోస్ గారు కలిసి స్వరాజ్య పార్టీని ఒక పార్టీని నెలకొల్పారు వీళ్ళు. ఆ తర్వాత గాంధీ గారు సుభాష్ చంద్రబోస్ గారిని పార్టీ నుంచి వెలుపలికి పంపించేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనని వెలుపలికి అంటే ఆయనని బహిష్కరించారని చెప్పచ్చు ఒక విధంగా. ఆ బహిష్కరణ తర్వాత చాలామంది ఆశ్చర్యపోయారు దేశంలో ఉన్నవాళ్ళు. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ గారు లాంటి ఒక హీరో వర్షిప్, నాయకత్వ లక్షణాలు, నాయకత్వ పటిమ, ఒక అతివాద ధోరణి ఉన్నటువంటి ఒక నాయకుడిని పంపించి వేయటం అనేది చాలామంది యువకులకు ఆ రోజు మింగుడు పళ్ళ. అయితే ఈయన వెలుపలికి వెళ్ళి ఈయన చేసింది ఏంటంటే ఫార్వర్డ్ బ్లాక్ అని చెప్పేసి స్వరాజ్య పార్టీకి అనుబంధంగా అప్పట్లో ఫార్వర్డ్ అని ఒక పత్రిక వచ్చేది. ఆ ఫార్వర్డ్ పత్రిక ఈయన ఎడిటర్గా ఉన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ అని చెప్పేసి ఈయన ఒక పార్టీని నెలకొల్పారు. ఈ పార్టీ ఇవాళకి బెంగాల్లో మనుగడలో ఉందంటే మనందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. ఇవాళకి బెంగాల్లో ఈ పార్టీ పోటీ చేయటం, 4-5 సభ్యులు గెలుస్తూ రావటం సుభాష్ చంద్రబోస్ గారి మీద బెంగాలీలకు ఉన్నటువంటి ప్రేమకి, ఆ ఆప్యాయత అనురాగాలకి నిదర్శనంగా చెప్పచ్చు. ఇక్కడ ఆయన ఆరోగ్యం క్షీణించడం, చిన్న వయసులోనే ఎన్నోసార్లు జైల్లో ఉండటం వల్ల, ఆ జైల్లో ఆయన సరైనటువంటి ఆహారం లేకపోవటం, సరైనటువంటి విశ్రాంతి లేకపోవటం వల్ల, ఎందుకంటే అన్ని కఠిన కారాగార శిక్షలు, అటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యం క్షీణిస్తుంది, ఆరోగ్యాలు కోల్పోవటం, మరీ ముఖ్యంగా తమ జీవితంలో ఉన్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాల్ని త్యాగం చేయటం. వీళ్ళ జీవితంలో త్యాగం అనేది, త్యాగధనులే ఆ రోజు మన దేశభక్తులు అందరూ త్యాగధనులే, అందులో సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తే కానీ భారతదేశానికి స్వాతంత్రం రాలేదు. అట్లా ఎన్నో త్యాగాలు చేసినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. ఈయన 1941 సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ గారి ఈ అతివాద చర్యలకు తట్టుకోలేనటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈయన గృహ నిర్బంధంలో ఉంచింది. ఈయన గృహ నిర్బంధంలో ఉంచడానికి కారణం ఏంటంటే ఈయన అప్పటికి 1939, 40 ఈ 2 సంవత్సరాల కాలంలో ఈయన భారతదేశం అంతా ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ గురించి ప్రచారం చేస్తా విరివిగా ఆయన ఆంధ్రప్రదేశ్కు కూడా, ఏలూరు, కాకినాడ, రాజమండ్రిలకు కూడా సుభాష్ చంద్రబోస్ గారు వచ్చారు. చాలామందికి ఈ విషయం తెలియదు. ఈ ఫార్వర్డ్ బ్లాక్ ప్రచారంలో భాగంగా ఈయన ఉండగా ఆ తర్వాత 2వ ప్రపంచ యుద్ధం రావటం, ఈయనను గృహ నిర్బంధం చేయటం, ఈయన ఆ గృహ నిర్బంధంలో నుంచి మారువేషం వేసుకొని బ్రిటిష్ పోలీసుల కళ్ళు గప్పి ఈయన తప్పించుకొని జర్మనీకి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. ఈయన జర్మనీకి వెళ్ళిపోయిన తర్వాత అంత క్రితం INA, ఇండియన్ నేషనల్ ఆర్మీ, అదే ఆజాద్ హింద్ ఫౌజ్, ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ని రాస్ బిహారీ బోస్ ఈయన వ్యవస్థాపించారు. ఈ రాస్ బిహారీ బోస్ స్థాపించినటువంటి ఈ INA అప్పటికి కార్యకలాపాలు కొంత కుంటుపడిపోయి అది చాలా నిస్సారంగా, నిస్సత్తువులో ఉంది. ఇటువంటి పరిస్థితులలో దీని నాయకత్వం ఎవరికైనా అప్పగించాలి, ఈ నాయకత్వం ఎవరికైనా అప్పగిస్తే ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ ఖచ్చితంగా సంచలనమైనటువంటి విజయాలు సాధిస్తుందని చెప్పి చాలామంది భావించారు. భావించినటువంటి వాళ్ళలో దేశీయులు ఉన్నారు, విదేశీయులు ఉన్నారు. ఇక్కడ సుభాష్ చంద్రబోస్ గారికి పగ్గాలు అప్పచెప్పాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. సుభాష్ చంద్రబోస్ గారి యొక్క వ్యూహం ఏంటంటే శత్రువు మనకు మిత్రుడని చెప్పేసి ఇంగ్లాండ్కి ఎవరైతే శత్రువులుగా ఉన్నారో జర్మనీ, జపాన్ వీళ్ళందరూ కూడా అప్పటికి
బ్రిటిష్ ప్రభుత్వానికి వాళ్ళు శత్రువులుగా ఉన్నారు. వాళ్ళతో మిత్రత్వం చేసుకొని వాళ్ళ సాయంతో భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలని చెప్పి సుభాష్ చంద్రబోస్ గారు నిర్ణయం తీసుకుని ఆజాద్ హింద్ ఫౌజ్ పగ్గాల్ని ఆయన చేపట్టడం జరిగింది. ఈయన ఎప్పుడైతే 1941లో భారతదేశాన్ని విడిచి ఆయన జర్మనీకి వెళ్ళిపోయారో అక్కడి నుంచి ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ కార్యకలాపాలు కానివ్వండి, ఆ తర్వాత ఆయన సాగించినటువంటి కార్యకలాపాలు కానివ్వండి, అన్నీ కూడా విదేశాల ద్వారానే జరిగాయి తప్ప స్వదేశం నుంచి జరగలేదు. ఇది చాలామందికి ఆశ్చర్యకరంగాను చాలామందికి తెలియనటువంటి వాస్తవాలు అన్నమాట ఇవన్నీ. అట్లాగే సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హింద్ ఫౌజ్ని నడిపినటువంటి విధానం కావచ్చు, ఆజాద్ హింద్ ఫౌజ్లో పనిచేసినటువంటి చాలామంది బోస్ గారి మరణానంతరం అంటే 1945 సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ గారు విమాన ప్రమాదంలో మరణించారని చెప్పేసి మనకు వార్త అందే నాటికి ఆగస్టు 22 నాటికి, ఆయన ఆగస్టు 18 విమాన ప్రమాదం జరిగింది. ఆగస్టు 18 విమాన ప్రమాదం జరిగితే ఆగస్టు 22 నాటికి సుభాష్ చంద్రబోస్ గారు మరణించారన్న వార్త ప్రపంచానికి తెలిసే నాటికి ఆజాద్ హింద్ ఫౌజ్లో ఉన్నటువంటి చాలామంది ముఖ్యులైనటువంటి నాయకులు అంటే ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆ తర్వాత చాలా ముఖ్యమైనటువంటి పదవుల్ని అలంకరించడం జరిగింది. వీళ్ళందరూ ముఖ్యమైన పదవులు అలంకరించారే కానీ కింది స్థాయిలో ఆజాద్ హింద్ ఫౌజ్లో సైనికులుగా పనిచేసినటువంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆజాద్ హింద్ ఫౌజ్లో సైనికులుగా పనిచేశారని తెలియజేసేటటువంటి ఆధారాలన్నీ దగ్ధమైపోవడం వల్ల వాళ్ళ త్యాగాలకి గుర్తింపు లేకుండా పోయింది. ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే వేలాది మంది సైనికుల్ని సుభాష్ చంద్రబోస్ గారు సమీకరించగలిగారు. వేలాది మందిని ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్లో ఎంతోమంది సైనికులు ఆ రోజు చేరి వాళ్ళు జాతీయోద్యమంలో అతివాద రాజకీయాలకి అతివాద ధోరణులకి వాళ్ళు తమదైనటువంటి జీవితాలని వాళ్ళు అస్త్రాలుగా ఆయుధాలుగా వాళ్ళు ఎక్కుపట్టినటువంటి సైనికులు అనమాట వాళ్ళందరూ కూడా. అయితే ఈ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు జరిగినటువంటి కొన్ని సంఘటనలు తీసుకుంటే ఏ యుద్ధం తీసుకున్న ఆజాద్ హింద్ ఫౌజ్ జపాన్తో జర్మనీతో కలిసి ఆ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సాగించినటువంటి అన్ని యుద్ధకాండాలలో కూడా ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క పాత్ర ప్రమేయం ప్రాధాన్యత ఉంది. కానీ ఆ సైనికులకు కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి కానీ వాళ్ళు ఇవ్వాల్సినటువంటి విలువని గుర్తింపుని ప్రాధాన్యతని ఇవ్వలేదన్నది మాత్రం నిర్వివాదాంశం, అదే వాస్తవం కూడా. అట్లా ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క త్యాగం కానీ ఆజాద్ హింద్ ఫౌజ్ ద్వారా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు రెండో ప్రపంచ యుద్ధకాలంలో సాగించినటువంటి ఆయన మడమతిప్పని పోరాట పటిమ కానీ సరైనటువంటి సముచితమైనటువంటి గుర్తింపుకు నోచుకోలేదన్నది భారతీయులందరికీ తెలిసినటువంటి విషయమే. అట్లాగే ఆయన మరణం కూడా ఇప్పటికీ ఎప్పటికీ ఒక విడిబడని మిస్టరీగా ఉండిపోయింది. ఎందుకంటే ఆ విమాన ప్రమాదంలో ఆయన చనిపోయారని చెబుతారు. ఆయన ప్రయాణిస్తున్న ఆ విమానం ఫార్మోజాలో నేలకూలిందని, టోక్యో రేడియోలో ఆగస్టు 22వ తేదీ ఆయన ఆగస్టు 18న ప్రయాణం చేస్తున్నటువంటి ఆ విమానం ఫార్మోజాలో నేలకూలింది. ఆ వార్తని టోక్యో రేడియోలో ఆగస్టు 22వ తేదీన ప్రసారం చేయడం తప్ప ఆయన వస్తువులు అని చెప్పేసి ఆ తర్వాత ఆయన దుస్తులు అని చెప్పేసి ఆయన వాడినటువంటి పెన్ అని చెప్పేసి ఇట్లా మనకు కొన్ని వస్తువులు అవి మనకు ఢిల్లీ మ్యూజియంలో అక్కడ మనకు కనిపిస్తాయి. కానీ ఆయనకు సంబంధించినటువంటి ఆ మరణం మాత్రం విడిబడని ఒక మిస్టరీగా ఉండిపోయింది. కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎప్పటికీ భారతీయ ప్రజల హృదయాల్లో శాశ్వతమైనటువంటి చిరునామాని ఆయన సంపాదించుకున్నారు. ఎందుకంటే మితవాద రాజకీయాలకి ఆయన వ్యతిరేకం, అతివాద రాజకీయాలకి ఆయన ప్రత్యేకమైనటువంటి చిరునామా, నిలువెత్తు నిదర్శనం. ఆయన ఎందుకు అసలు మహాత్మా గాంధీ గారు ఏ సభలోనైనా కూడా స్వాతంత్రాన్ని ఏదో విధంగా కాదు, స్వాతంత్రాన్ని మేము ఖచ్చితంగా వెంటనే సాధించుకొని తీరుతామని చెప్పేసి మహాత్మా గాంధీ గారు ఎందుకు ప్రకటించరని చెప్పేసి సుభాష్ చంద్రబోస్ గారు ఎప్పుడూ ఎదురు తిరిగేవారు అనమాట. అయితే మహాత్మా గాంధీ గారి ధోరణి వేరు, అహింసాయుత మార్గం వేరు, అహింసాయుత పోరాటం వేరు. సుభాష్ చంద్రబోస్ గారు సాగించినటువంటి పోరాటం వేరు, ఈ మార్గం వేరు. కానీ ఈ మార్గాలు వేరైనప్పటికీ కూడా వీళ్ళ లక్ష్యం, వీళ్ళ గమ్యం స్వాతంత్రాన్ని భారతదేశానికి అందించడం అనేదే అసలైనటువంటి వాళ్ళ దేశభక్తికి నిదర్శనం, అదే వాళ్ళ త్యాగానికి నిలువెత్తు రూపం. కాబట్టి ఈ దేశభక్తులు ఈ ఎపిసోడ్లో సుభాష్ చంద్రబోస్ గారి గురించి నాకు తెలిసినటువంటి విలువైనటువంటి సమాచారంలో కొన్ని విషయాల్ని మాత్రం మీకు నేను తెలియజేశాను. మరికొన్ని ముఖ్యమైనటువంటి ఎన్నో విలువైనటువంటి సమాచారంతో మళ్ళీ ముందు ఎపిసోడ్స్లో సుభాష్ చంద్రబోస్ గారి గురించి మరొక విలువైన ఎపిసోడ్ మళ్ళీ మనం చేద్దాం. ఈ ఎపిసోడ్ మీకు ఎంతగానో నచ్చిందని ఆశిస్తూ దేశభక్తులు మీ శ్రీకాంత్ కుమార్. మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ ప్రగతికి సబ్స్క్రైబ్ చేయండి.
Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.